కుట్టికి పెళ్లి సంబంధం ఖాయమైపోయింది. ఇక కుట్టికి పెళ్లి జరిగి ఇక్కడి నుండి వెళ్ళిపోతుందని తెలిసి యామిని అయితే అక్కడ పాటలు వేసి డాన్సులు చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఇందమ్మ అయితే ఏంటో దీని ఆనందం నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అక్కడ ఉన్న ఇందమ్మ అయితే జ్యూస్ తాగుతూ అనుకుంటూ ఉంటుంది. ఇక అది చూసి యామిని అయితే ఏంటి అత్తయ్య గారు, నేను ఇలా డాన్స్ చేస్తున్నానని మీరు చాలా కుళ్ళుకుంటున్నారు కదా అని చెప్పి యామిని ఇందమ్మతో అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఇందమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి చిన్న కోడలా, నువ్వు ఇలా డాన్సులు చేస్తుంటే నాకు చేయడం రాదనుకుంటున్నావా ఏంటి, నాకు కూడా వచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆపండి, మీకు నాకు తేడా లేదేంటి, నేనంటే వయసులో ఉన్నాను కాబట్టి డాన్సులు చేస్తున్నాను, మీకు వయసు అయిపోయింది కాబట్టి అలా కూర్చున్నారు, లేదంటే మీరు కూడా చేద్దురు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే అలా అనకు, నేను కూడా డాన్సులు వేసి చూపించగలను అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. సరేలేండి, అదంతా ఇప్పుడు ఎందుకు, డ్యాన్స్ చేసి చేసి అలసిపోయాను, మీ మాటలతో నా ఉత్సాహం అంతా పోయింది అని చెప్పి అంటూ అక్కడే కూర్చుంటుంది యామిని. ఇంతలో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే సరేలే, నీ ఇష్ట ప్రకారంగానే కుట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, తనకి పెళ్ళైపోయి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీకు హ్యాపీనే కదా పెద్ద కోడలా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు హ్యాపీయా, మీకు హ్యాపీ కాదా ఏంటా, మీకు కూడా హ్యాపీనే కదా అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు హ్యాపీయే, కానీ ఆ పెళ్లి సంగతి తర్వాత, ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ అవి అయిపోకముందే కుట్టిని మనం ఎలాగైనా సరే తన్ని ఏడిపించాలి. ఆ కుట్టి ఇంకా రేపటి నుండి మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆ కుట్టి ఎగ్జామ్స్ రాయకుండా ఏదో ఒకటి చేయమని జీవనకి నేను చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, మీరు నాకు తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును పెద్ద కోడలా, నీకు తెలియదు, ఆ కుట్టిని ఎలాగైనా సరే ఏడిపించాలన్నదే కదా మనం అనుకుంటాం. ఆ కుట్టిని ఎగ్జామ్స్ రాయకుండా ఆపేలా జీవన హర్ష వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేస్తున్నారు, లేదంటే ఆ కుట్టి కాలేజ్ ఫస్ట్ గ్యారంటీ, జీవన జస్ట్ పాస్ అవుతుంది. హర్ష గురించి అంటావా, హర్ష గురించి అసలు చెప్పనవసరం లేదు, అసలు తను ఎగ్జామ్ రాస్తేనే కదా అసలు తను పాస్ అవుతాడో లేదో చెప్పడానికి అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. అది విని యామిని అయితే అత్తయ్య గారు, నా కొడుకుని ఏమనకండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే, ఏదో ఒకటి ఆ కుట్టిని మాత్రం పాస్ అవ్వకుండా చెయ్యాలి, తను ఒక ఎగ్జామ్ రాయకుండా మనం ఆపాలని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.